అసలు తప్పెవరిది ఈ కథలో? చూద్దాం పదండి. తింగరి అక్క చెల్లెళ్ళ కథ. వెల్కమ్ టు ఆర్వి కలెక్షన్. మన ఆర్వి కలెక్షన్లో కలాకాండ్ స్వీట్ చేస్తున్నానండి. సో కలాకాండ్ స్వీట్ అంటే ఎక్కువ శాతం పాలన కలపడమే ఉంటుంది. ఆ ప్రాసెస్ చెప్పడం కంటే ఏదైనా స్టోరీ చెప్పడం బెటర్ అనిపించింది నాకు. సో స్టోరీ కోసం సెర్చ్ చేస్తుంటే నాకు తెలిసిన వాళ్ళు నిజంగా జరిగిన కథ చెప్పారు. రీసెంట్ డేస్లలోనే జరిగింది కదా. సో ఆ కథలో కొంచెం అక్కడక్కడ కల్పించి రాశానమాట. ఎక్కువ ఏం రాయలేదు. సో ఈ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయన్నమాట. లేట్ చేయకుండా స్టోరీ విందాం పదండి. రీసెంట్ డేస్లలో ఒక మహానగరంలో జరిగింది ఈ కథ. మహానగరం అంటే ఎక్కడో కాదండి, మన హైదరాబాద్లోనే జరిగింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. నిజానికి ఇద్దరు అక్క చెల్లెలు సొంత అక్క చెల్లెళ్ళు కాదు. కాకపోయినా ఇరుగు పొరుగు వారైనా సొంత అక్క చెల్లెళ్ళ కలిసి ఉండేవాళ్ళు. ఒకరోజు చెల్లి ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంది. రీల్స్లలో ఒక రీల్ చూడగానే గట్టిగా అరిచిందనమాట. అక్క ఇలా రా ఇలా రా ఇలా చూడు ఈ రీల్ చూడు అనేసి. వెంటనే కంగారు పడి అక్క వెళ్ళి చూడగా ఏముంది అందులో డ్రెస్ ఉంది. అబ్బా భలే ఉందిరా ఈ డ్రెస్, చాలా బాగుంది, అసలు చూడగానే చాలా ముచ్చటగా ఉంది అనేసి అక్క అంటే, అక్క ఈ డ్రెస్ రీతకు బాగుంటుంది, రీతకు తీసుకుందాం మనం అనేసి చెప్పింది. రీత ఎవరో కాదండి, అక్క వాళ్ళ పాప. 4 to 5 years ఉంటాయి ఈ పాపకి. సో అరే రీల్స్లో చూపించినట్టు ఈ డ్రెస్ ఎందుకు వస్తుంది, ఆయన ఇంత మంచి డ్రెస్ మన బడ్జెట్లో వస్తుందా, మనం అసలుకి మిడిల్ క్లాస్ వాళ్ళం అంటూ అక్క చెల్లి వైపు ఇలా అనగా, చెల్లి ఆగక్క చూస్తాను అని చూడగా అది జస్ట్ 650 మాత్రమే అని ఉంది ఆ డ్రెస్ కింద. అక్క ఇది 650 రూపాయలు అంట, మన బడ్జెట్లో ఉంది అక్క, చాలా బాగుంది, ఆయన దగ్గరలో పండగ కూడా వస్తుంది కదా, మనం రీతకు తీసుకుందాం అనేసి చెల్లి అక్కకు సజెషన్ చేసింది అనమాట. సో సరే తీసుకుందాం కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగు అనేసి అక్క చెల్లిని అడిగింది. ఎంతైనా మన మిడిల్ క్లాస్ వాళ్ళమే, ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఇలాంటివి మనమే అడుగుతాం అన్నమాట. సో లేట్ చేయకుండా చెల్లి ఇన్స్టాలో చూసిన రీల్లో సేలింగ్ అకౌంట్ నుంచి, అంటే ఆ డ్రెస్సింగ్ సేలింగ్ అకౌంట్ నుంచి అడిగింది. వాళ్ళు వెంటనే ఎస్ మ్యామ్ అని రిప్లై చేయగానే ఇద్దరు అక్క చెల్లెలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అక్క ఇందులో క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది, మనం చేద్దామనేసి. వెంటనే అక్కడి నుంచి ఇంకో మెసేజ్ వచ్చింది సేలింగ్ అకౌంట్ నుంచి. ఆ మెసేజ్ చూసిన ఇద్దరు అక్క చెల్లెలు అయోమయంలో పడిపోయారు, ఏం చేయాలి అనేసి. ఏంటి ఆ మెసేజ్ అంటే, మేడం ఫస్ట్ 60% పే చేయాలి, ఆ తర్వాత మిగిలిన 40% డెలివరీ తర్వాత పే చేయాలి అనేసి. సో వీళ్ళు అయోమయంలో పడిపోతున్నారు. అక్క చాలా ఆలోచిస్తూ ఉంది. సో చెల్లి వెంటనే లేట్ చేయకుండా, అక్క ఏం కాదు చూద్దాం, ట్రై చేద్దాం, పోయేదేం లేదు, ఇంకా 40% ఉంది కదా, డెలివరీ తర్వాత చేయాలి కదా అనేసి అక్కకి చెప్పింది అనమాట. కొంచెం ధైర్యం చెప్పింది. అక్క వెంటనే సరే పట్టు అనేసి అమౌంట్ 40% అమౌంట్ అంటే 440 రూపాయలు వేయాలి కదా. 440 రూపాయలు వేస్తుంటే ఈ చెల్లి ఇంకో ఐడియా ఇచ్చిందనమాట. ఏమి ఐడియా అంటే, 440 రూపాయల బదులు 450 రూపాయలు వేస్తే మనకి ఒక క్లారిటీ ఉంటుంది, ఆయన ఇచ్చేటప్పుడు మిగిలిన 200 రూపాయలు ఇవ్వచ్చు కదా, ఒక లెక్క అనేది ఉంటుంది అని చెప్పగానే ఈ అక్క ఏం చేసింది, చెల్లి మాటలు విని 440 రూపాయలు వేసింది. వాళ్ళ సేవింగ్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, మేడం మీరు కంపెనీకి విరుద్ధంగా ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా వేశారు, సో మీరు వెంటనే మిగిలిన 200 కూడా పే చేయండి, అప్పుడు మీ ఆర్డర్ యాక్సెప్ట్ అవుతుంది, లేకుంటే యాక్సెప్ట్ అవ్వదు అనేసి. అప్పుడు ఈ చెల్లి వైపు అక్క ఇలా కోపంగా చూసిందనమాట. ఈ చెల్లి మళ్ళీ ధైర్యం చెప్పింది అక్కకి, అక్క ఏం కాదు మిగిలిన 200 కూడా వేద్దాం, యాక్సెప్ట్ అవుతుంది కదా అనేసి. సరే అని అక్క మాట విని చెల్లి మాట విని అక్క మిగిలిన 200 కూడా వేసింది. మొత్తం 650 రూపాయలు పే చేశారు ఆ సేలింగ్ అకౌంట్కి. ఆ తర్వాత వాళ్ళు సేలింగ్ అకౌంట్ నుంచి ఇంకో మెసేజ్ వచ్చింది, మేడం యువర్ ఆర్డర్ యాక్సెప్టర్ అండ్ అలాగే 3 daysలో ఆర్డర్ వస్తుంది, డెలివరీ అవుతుంది అనేసి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలోనే ఇంకొక 1 or 2 hours అంటే ఈవినింగ్ టైం, వాళ్ళు మార్నింగ్ టైంలో ఆర్డర్ చేశారు, ఈవినింగ్ టైంలో ఇంకొక మెసేజ్ వచ్చింది సేలింగ్ అకౌంట్ నుంచి. ఈ మెసేజ్ చూడంగానే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆలోచనలో పడిపోయారు. ఏంటి ఆ మెసేజ్ అని చూడంగానే, మేడం కంపెనీ డెలివరీ ఛార్జెస్ అడుగుతుంది, ఈ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి 399 రూపాయలు, సో ఈ డెలివరీ ఛార్జెస్ పే చేస్తే మీ ఆర్డర్ యాక్సెప్టెడ్ అవుతుంది, కన్ఫర్మ్ అవుతుంది మ్యామ్, 2-3 daysలో డెలివరీ కూడా అవుతుంది అనేసి. ఓరి దేవుడా, ఏంటి ఆల్రెడీ 650 వేసాము, ఈ ఛార్జెస్ అవుతాయని చెప్పలేదు కదా డెలివరీ ఛార్జెస్, ఆయన డెలివరీ అయ్యాక వేస్తాం కానీ డెలివరీ ఛార్జెస్ ముందే వేయడం ఏంటి అనేసి ఇద్దరు అయోమయంలో పడిపోయారు, ఆలోచిస్తూ ఉన్నారనమాట.
ఒకసారి చెల్లి అన్నది, అక్క మన డబ్బులు మనం రిటర్న్ అడుగుదాం, ఏమవుతుందో ఏమో అనేసి. రిటర్న్ అడగసాగారు. ఎంత ఒక 2 అవర్స్ 3 అవర్స్ అలాగే రిటర్న్ అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు 399 రూపాయలు వేయమని చెప్తూనే ఉన్నారు. ఇలా అడగంగా అక్క ధైర్యం చేసి, నేను కంప్లైంట్ చేస్తాను, మాకు రిటర్న్ ఇవ్వండి అంటే వాళ్ళు ఎమ్మటే బ్లాక్ చేశారు. సో తప్పే